Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. Men shall give account on the day of the judgment for every idle word. The book of Matthew chapter 12 verses 36. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభుని యేసుక్రీస్తు వారు మనందరితో సెలవిచ్చుచున్నాడండి. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును అని దేవుడు మనందరితో సెలవిచ్చుచున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మరి ఎందరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో అట్టి వారందరూ ధన్యులండి. మరి ఈ లోక సంబంధమైన వాటిని తలుచుకుంటూ లోక సంబంధంగా జీవిస్తూ ఒకరితో ఒకరు వ్యర్థమైన మాటలను పలుకుచు కపటమును కలిగి దేవుడంటే భయము భక్తి లేకుండా జీవించటం వంటివి చేస్తూ ఇతరులను బాధించటం, వారిని విమర్శించి హేళనగా మాట్లాడుతుంటారండి. అట్టి వారందరూను విమర్శ దినమున దేవునికి లెక్క చెప్పాలండి. కాబట్టి నీవు నేను మనమందరమును దేవునికి లోబడి ఆయన రక్తము చేత కడగబడి పరిశుద్ధంగా దేవుని ఆత్మను ధరించుకొని విశ్వాసులుగా యథార్థమైన వారుగాను ఉండాలి. దేవుడిని సంతోషపెట్టే వారముగా ఉండాలండి. దేవునిని స్తుతించడం, ఆయన గూర్చి ఇతరులకు చెప్పడం, అలాగే దేవుడు చేసిన మేలును బట్టి దేవుడి రాకడ సమీపంగా ఉందని ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషినికి తెలియచేయాలండి. అందును బట్టి దేవుడు ఎంతగానో ఆనందిస్తాడండి. విశ్వాసులైన మనమందరమును క్రీస్తు న్యాయపీఠము దగ్గర ప్రతి ఒక్క విశ్వాసి నిలబడాలండి. దేవునికి ప్రతి విషయములోనూ లెక్కను అప్పచెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఇక నుంచైనా మారు మనసును కలిగి దేవుని యందు భయము భక్తి కలిగి జీవించి ఆయన యందు విశ్వాసముతోనూ నీతిగాను జీవించి దేవుని యందు క్షమాపణలు కోరుకుందాం. ప్రార్థన. అత్యున్నత సింహాసనుడి మీద ఆసీనుడు అయిన మా యేసయ్య, నీకెన్నో వందనములు, స్తోత్రములు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానంతో మా అందరితోనూ మాట్లాడారు. ప్రభువా, ఎందరైతే వ్యర్థమైన మాటలను పలుకుచు తన ఇష్టానుసారంగా ఎందరైతే జీవిస్తున్నారో అట్టి వారందరి హృదయాలను మార్చండి. అలాగే వారి యందు మేము ప్రార్థిస్తున్నాము దేవ, దయచేసి వారందరి హృదయాలను మార్చండి. నీ యందు భయము భక్తి కలిగి జీవించుకునే ధన్యతను మాకు దయచేయండి. ప్రభువా, ఎందరైతే ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ దర్శించి వారి ఆలోచనలను ఎరిగిన వాడవు నీవే కదా దేవా, సహాయమును దయచేయండి. నిన్ను ఆరాధించి నీ యందు విశ్వాసముతోను నీవు ఇచ్చిన మాట చొప్పున మేమందరమును బ్రతుకుతాము దేవా. దయచేసి మమ్మలను క్షమించండి. మేము చేసిన పాపములను బట్టి, మేము మాట్లాడిన వ్యర్థమైన మాటల నుండి మమ్మలను క్షమించండి. నీ యందు తగ్గింపు స్వభావము కలిగి నీ యొక్క రాకడ సమీపంలోను మమ్మల్ని అందరినీ చేర్చుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.